హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ పోస్ట్పోన్ అవుతోంది. అనుకున్న రిలీజ్ డేట్ కాకుండా తర్వాత రిలీజ్ చేయాలని చెప్పేసి అని మేకర్స్ చూస్తున్నారంట. ఏం జరిగింది, అసలు ఏమైంది? ఈ టాపిక్ సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దేవరా సినిమా గురించి. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ కూడా చాలా హైప్ క్రియేట్ చేస్తుంది, ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేస్తుంది చూసిన వాళ్ళందరికీ. కానీ తీరా చూస్తే అనుకున్న డేట్కి రిలీజ్ అవ్వట్లేదు అంట. అంటే April 5th రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు ఫిక్స్ అయ్యారంట. మనం కూడా వింటున్నాం దానికి సంబంధించిన న్యూస్. బట్ April 5th కాకుండా ఇప్పుడు పోస్ట్పోన్ చేయడానికి చూస్తున్నారు అని చెప్పేసి అని న్యూస్ హల్చల్ చేస్తోంది సోషల్ మీడియాలో. ఇది నిజమేనా? అలా జరుగుతుందా? జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? దీన్ని యాక్చువల్గా పబ్లిక్ డొమైన్స్లో ఉన్నటువంటి న్యూస్ ప్రకారంగా చూస్తే యాక్చువల్లీ దేవర వాయిదా వేస్తున్నామని ఆ యూనిట్ మెంబర్స్ చెప్పాల. వాయిదా పడుతుందేమో అని చెప్పేసి పక్క నుంచి న్యూస్లో వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే కైండ్ ఆఫ్ రివెంజ్ తీర్చుకోవడం అంటారు. అది ఎట్లా చెప్పాలి అంటే అవతలోడు బాగుపడుతుంటే వాడిని దించాలి, మనం దాన్ని ఆ ప్లేస్ని మనము రీచ్ అయ్యేలాగా ఉండాలి. ఒక మీడియా వాళ్ళు అండ్ ఒక టీము పని కట్టుకొని ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తూ పోక్ చేస్తుంది. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తే శత జయంతి వేడుకలకి ఆయన రాలేదు. సరే ఈయన రాలేదు, ఆయన వచ్చాడు ఈయన రాలేదు, అట్లా ఇంకొక పేరు పెట్టడం. నిన్న అయోధ్య రామయ్య టెంపుల్ దగ్గర కూడా ఈయన రాలేదు, సరే పర్లేదు, ఆయన వచ్చాడు ఈయన రాలేదు. ఇట్లా ఒకరి చేత కంపేర్ చేస్తా ఇతని ఇమేజ్ డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అదే ఇంకా నిన్న ఫ్లెక్సీ వివాదం కూడా మనకు తెలిసిందే, పీకేయండి అనడం. దానికి కూడా వాళ్ళు యాక్చువల్లీ బాలయ్యే క్లారిటీ ఇచ్చాడు. ఏమని అంటే అక్కడ జరిగేది ఏంటి, అది వర్ధంతి కార్యక్రమం, వీళ్ళు స్వాగతం సుస్వాగతం అని వేశారు. అంటే అక్కడ ఏదో పెద్ద ఈవెంట్ కాదు కదా జరిగేది, పండగ కాదు, ఈవెంట్ కాదు, గణేష్ ఉత్సవాలు కాదు, దసరా ఉత్సవాలు కాదు. స్వాగతం సుస్వాగతం అని ఇప్పుడు మన నివాళులు అర్పించే దగ్గర వర్ధంతి వేడుకల దగ్గర చేయకూడదు. అందుకని చెప్పేసి అదేంట్రా తీసేయండి అని చెప్పేసి అంటే అది ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీయమన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ అలాగే కొన్ని సందర్భాలు ఇక ఎన్టీఆర్నే ఫోకస్ చేసి ఆయన చిరాకు పడ్డట్టు ఆయన మొహాన్ని ఇంకోలా క్రియేట్ చేసి చూపించడం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆయన సినిమాని టార్గెట్ చేశారు. ఏమని, దేవరా వాయిదా పడుతుంది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ చెయ్యికి ఏదో అయ్యింది, నిన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేసుకుంటా గాయమైంది అండ్ దానికి తగ్గట్టు సర్జరీ చేయించుకున్నాడు. విశ్రాంతి డ్యూరేషన్ తెలియట్లా. ఇప్పుడు డాక్టర్స్ డిమాండ్ చేస్తే ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకోండి అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ డ్యూరేషన్ వీళ్ళకి అర్థం కాక తలలు పట్టుకున్నారు. అయితే వీళ్ళు దీనికి ఏం చెప్పుకున్నారంటే బేసికలీ అయోధ్య టెంపుల్కి ఎందుకు రాలేదు అంటే దేవర షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్, ఆ షెడ్యూల్ చాలా కీలకమైనది, ఎవరి డేట్స్ కూడా అడ్జస్ట్ చేయడానికి కుదరదు, సో ప్రొడ్యూసర్కి నష్టం చేకూర్చడం ఇష్టం లేక ఇట్లా వాయిదా వేశారని చెప్పారు. ఐ మీన్ ఇక్కడికి ఈ రావడం అయోధ్య రామాలయానికి రావడాన్ని జస్ట్ ఆ ప్రోగ్రామ్ని వాయిదా వేసుకున్నాడు. ఇంకెప్పుడన్నా వెళ్తాడు అయోధ్యకి రామాయణ్ చూడడానికి, ఇప్పుడైతే వాయిదా వేసుకున్నాడని చెప్పారు. వాళ్ళు ఏంటి ఇన్నర్ టాక్స్లోకి వెళ్ళేసరికి సైఫ్ అలీ ఖాన్కి గాయమైందండి, షూటింగ్ ఆగిపోయిందని చెప్పి ఒక వార్త వచ్చింది. అసలు షూటింగే లేదు, మరి ఎన్టీఆర్ ఎందుకు వెళ్ళలేదు అయోధ్యకి అని చెప్పేసి కొత్తగా వివాదం స్టార్ట్ చేస్తుంటే, లేదు మేము వేరే సైఫ్ లేకుండా జరిగేటువంటి ప్యాచ్ వర్క్స్ చేస్తున్నాము, అందులో ఎన్టీఆర్ గారు బిజీగా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి అదేదో ఎన్టీఆర్ గారిని కూడా అయోధ్యకి తీసుకొచ్చి ఆ మిగతా వాళ్ళ ప్యాచ్ వర్కులు చేయొచ్చు కదా అని చెప్పి వీళ్ళ ఉచిత సలహా అన్నమాట. అంటే వాళ్ళ ఇష్టం ఏదైనా సరే, వీళ్ళ ఉచిత సలహా. సరే టీం ఏం పట్టించుకోవాలా, దాన్ని కూడా ఎవరు పట్టించుకోవాలా బయట మీడియా వాళ్ళు. సో ఇప్పుడు ఏం చేశారు, ఈ సినిమాని వాయిదా చేసినట్టు న్యూస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక టాక్. ఎందుకు, ఇప్పుడు షెడ్యూల్ అనుకున్న టైంకి వెళ్తేనే అనుకున్న టైంకి రిలీజ్ చేయగలరు. అండ్ వీళ్ళంతా దద్దమ్మలేం కాదు కొరటాల శివ టీము, కరెక్ట్గా పిన్ సిచ్యువేషన్ చూసుకొని షూటింగ్ అయిన తర్వాత ఇట్లా చేసుకోవడానికి. ఎప్పుడైనా ప్రమోషనల్కి కొంచెం గ్యాప్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఆచార్య కూడా ఫర్ ఎగ్జాంపుల్ లాహే లాహే సాంగ్ వచ్చాక ఎప్పుడు రిలీజ్ అయింది, 3 months తర్వాత రిలీజ్ అయింది, 3-4 months తర్వాత. కొంచెం ఉంటుంది ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటే April 5th అయితే వీళ్ళు లాక్ చేసుకున్నారు. అండ్ అదే టైంలో ఇంకొన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ ఉంది, మన హాలీవుడ్ సినిమా డ్యూన్ లాస్ట్ టైం ఆస్కార్స్కి వెళ్ళింది, అది ఉంది. ఇప్పుడు ఎట్లా మనకి లాస్ట్ టైం సలార్ వర్సెస్ డంకీకి ఆక్వామాన్ వచ్చినట్టు ఇక్కడ కూడా ఆ డ్యూన్ ఉంది. పైగా బాలీవుడ్ నుంచి 2-3 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఓకే.
సో ఈ క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సినిమా అంటే బాలీవుడ్ రామాయణం బేసికలీ అదేది మన రణబీర్ కపూర్ ఆలియా భట్ వచ్చే రామాయణాన్ని కరెక్ట్గా ఈ శ్రీరామనవమి టైంలో రిలీజ్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారట. ఓకే. సో అంటే అది కూడా ఏప్రిల్ సమ్ అరౌండ్ 4-5 లేదా అటు ఆ టైం పీరియడ్లోనే ఉంటుంది. సో ఇట్లాంటి పోటీ ఉన్న క్రమంలో వీళ్ళు ఏం చేశారు, ఇంత పోటీ ఉంది కదా ఈ సినిమాను వాయిదా వేద్దాం. అంత పోటీ అంటే ఎన్టీఆర్ గారు ఏమి తప్పుకొని వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా, ఆయన కూడా పెద్ద స్టారే. సో తనకు కూడా కొన్ని పర్టికులర్ ఉంటాయి ఎలిమెంట్స్. సో అసలు విషయానికి వస్తే ఏప్రిల్ 4th నుంచి 5th ఈ సినిమా రిలీజ్ అవ్వట్లేదు అనే ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తే సినిమా వాయిదా అనేది నిర్మాత మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అరే వాయిదా పడిందంట అంటే దాని రేట్ తగ్గుద్ది, మార్కెట్ వాల్యూ పడిపోతుంది. పైగా ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చిన కొరటాల శివ మళ్ళీ దీంట్లో కూడా ఏదో చేస్తున్నాడు అండ్ మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బిగ్ షాక్ ఇట్లాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు. అసలు ఏం లేదు. అండ్ దట్టు ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ మళ్ళీ అదొకటి మళ్ళీ అండ్ కరెక్ట్ ఎలక్షన్ టైంలో రిలీజ్ చేయడం ఎందుకని, ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్కి దేవరకు సంబంధంలా. ఫర్ ఎగ్జాంపుల్ వీరసింహారెడ్డియో లేకపోతే గేమ్ చేంజర్ లాంటి సినిమాలు అంటే అది నడిచేదే పొలిటికల్ బ్యాక్డ్రాప్ మీద కాబట్టి వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పోనీ యాత్ర, వ్యూహం లాంటి సినిమాలు అనుకో, అవి రిలీజ్ అయితే ఎలక్షన్ ముందు రిలీజ్ అయితే ఎలక్షన్స్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని వాయిదా వేస్తారు. ఇప్పుడు ఆ యాత్ర 2ని కూడా వాయిదా వేయమని నిన్న నట్టికుమార్ అన్నాడు. ఎలక్షన్ ముందు ఈ సినిమా రావడానికి వీల్లేదు, దీన్ని సెన్సార్ చేయకండి, ఎలక్షన్ తర్వాతే సెన్సార్కి పంపండి అని చెప్పి గట్టిగా చెప్పాడు. ఆయన ఎవరు పట్టించుకుంటారో లేదో మనకు తెలియదు. ఓవరాల్గా అయితే అది జరిగింది. సో ఇట్లాంటి టైంలో దేవర అనేది అది ఒక ఎటువంటి భయం తెలియని ఒక దీవిలో జరిగే స్టోరీ. అండ్ ప్రజెంట్ ఆ దీవిలో ఉన్న మనుషులు ప్రజెంట్ ఇంకా ఆ ఓల్డ్ పురాతనమైనటువంటి వాళ్ళ కల్చర్నే ఫాలో అవుతున్నారు, ఇంకా వాళ్ళ నాగరికతకి రాలా. కానీ బయటి ప్రపంచంలో మాత్రం ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది. ఇంకా మనం చూసినటువంటి గ్లిమ్స్లో కంటైనర్లతో వచ్చిన షిప్ ఉంది. కంటైనర్లతో వచ్చిన షిప్ అంటే ఒక వెల్ డెవలప్డ్ కంట్రీ నుంచి ఇంకో వెల్ డెవలప్డ్ కంట్రీకి వెళ్తుంది. అంటే బయట ప్రపంచం నాగరికతతో బాగానే ఉంది, షిప్ యార్డ్స్, పోర్ట్స్ అన్నీ ఉన్నాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ అటు ఇటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూనే ఉంది. అంటే అంత డెవలప్ అయి ఉంది. కానీ ఈ తండా మాత్రం జస్ట్ ఆ దీవి మాత్రం ఇంకా అలాగే ఉంది. వాళ్ళు భయం అంటే తెలియని వాళ్ళు ఏంటి మనుషులు, అసలు వాళ్ళకంటూ ఒక నాయకుడు, ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీళ్ళు సృష్టించుకున్నారు. అంటే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నారు, దాంట్లో వాళ్ళు ఉన్నారు, అంతకు మించి ఇంకేమీ ఇలా. సో దానికి ఎలక్షన్లకు అసలు సంబంధమే లేదు ప్రజెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్టోరీ లేని అసలు ఎలక్షన్స్ కి దానికి సంబంధించి పాలిటిక్స్ రిలేటెడ్ లేదు. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా ఉంది, సంక్రాంతికి వచ్చింది, దాంట్లో ఎలక్షన్ టార్గెట్ చేసుకొని డైలాగులు ఉన్నాయిగా, పేరు మారిస్తే అదేదో ఉండదు అని, ఇంకేదో అని, మీరు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఫూల్స్ అని ఇట్లా రకరకాలుగా పెట్టారు టార్గెటెడ్ డైలాగ్స్. అట్లాంటివి ఇందులో పెట్టే ఛాన్సే లేదు దీన్ని మనం వాయిదా వేయండి అనడానికి. సో అండ్ నెక్స్ట్ పాలిటిక్స్కి ఎన్టీఆర్ కూడా దూరంగానే ఉంటున్నాడు. ఆయన దగ్గర ఉన్న దాఖలాలు కూడా మనకు కనబడట్లా. లేదు ఆయన్ని ఏమన్నా ప్రచారానికి ఉపయోగించుకొని ఆ సినిమాని వాయిదా చేద్దామా అంటే కూడా అట్లా కూడా ఏం లేదు. ఆ సినిమా ఇంకోటి చెప్పాలా, ఆ ముందు రిలీజ్ అవుతుంది ఎలక్షన్ ముందు అంటే దాని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడో విందాము, ఎలక్షన్ పైన ప్రభావం ఎలా ఉంటుందో చూద్దామనే కూడా ఉంటాయి కొన్ని. సో దాన్ని వాయిదా పడింది అని చెప్పడానికి వీళ్ళ దగ్గర కొన్ని రీజన్స్ ఉంటే దాన్ని బాగా హైలైట్ చేసి ఇందుకు వాయిదా పడింది అనే కారణం చూపించి ఎక్కువగా వార్త వైరల్ చేశారు. కానీ అధికారికంగా ఆ టీం నుంచి కానీ, కొరటాల శివ గురించి దగ్గర నుంచి కానీ, ఆ నిర్మాణ సంస్థ నుంచి కానీ ఎట్లాంటి పోస్ట్పోన్ డేట్ కానీ వాయిదా వేస్తామన్న న్యూస్ కానీ రాలా. ఓకే. సో దేవరా సినిమా పోస్ట్పోన్ అవుతుంది ఏంటంటే షూటింగ్ ఆగిపోయింది స్కెడ్యూల్ 3rd అనే దానికి సంబంధించి సో ఫేక్ న్యూస్ అంటారు. ఇప్పుడు ప్రతి షూటింగ్ అనుకున్న టైం కాకుండా కొన్నిసార్లు ఇంకోటి చెప్పనా, కొంతమంది అవుట్డోర్ షూటింగ్కి వెళ్తారు. అవుట్డోర్ వీళ్ళేంటి ఆ లొకేషన్లో చేసుకుందామని ఇక్కడ నుంచి వెళ్తారు. ట్రావెల్, హోటల్ అండ్ ఆ లొకేషన్ పర్మిషన్స్ అన్ని తీసుకుంటే కరెక్ట్ ఆ టైంకి వర్షం పడింది అనుకో, ఏం చేస్తారు? ఇప్పుడు ఫారిన్ షెడ్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ 16 days అనుకుంటే అందులో 4 రోజులు బాగా వర్షం పడింది, ఆ 16 కాస్త 20-25 days అవుతుంది కదా. దానివల్ల మళ్ళీ సినిమా పోస్ట్పోన్ ఏం అవ్వదు. వాళ్ళకి వాళ్ళ అంటే ఎలా సర్దాలో వాళ్ళకి తెలుసు, ఆ ప్లానింగ్ ఆల్రెడీ మేనేజ్మెంట్కి ఉంటుంది. అంటే మరీ మెడ మీద కత్తి పెట్టినంత సిచ్యువేషన్లో అయితే వాళ్ళు లేరు. అవును. అండ్ దేవరా సినిమా పోస్ట్పోన్ అవుతుందనో లేకపోతే షూటింగ్ స్కెడ్యూల్ ఆగిపోయిందో అనే దానికి సంబంధించి నిజాలు కాదు కాబట్టి సో ఆల్ ది బెస్ట్ టు జూనియర్ ఎన్టీఆర్ అండ్ దేవరా టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us.